ఇందులో 3 వేరియంట్స్లో లభిస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి డ్రమ్, సెకండ్ వేరియంట్ వచ్చేటప్పటికి డిస్క్, థర్డ్ వేరియంట్ వచ్చేటప్పటికి స్ట్రీట్ ర్యాలీ. మీరైతే మాత్రం డిస్క్ వేరియంట్ కానీ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ కానీ తీసుకోండి. ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 125cc బ్లూ కోర్ SOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేటప్పటికి 8.2 PS at 6500 RPMలో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 9.7 Nm at 5000 RPMలో ఉంది. ఇందులో ఆటోమేటిక్ బెల్ట్ డ్రైవ్తోనే లభిస్తుంది. చైన్ అయితే ఏమీ ఉండదు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 190mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 130mm డ్రమ్ బ్రేక్తో లభిస్తుంది. యూబీఎస్తో లభిస్తుంది. యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే మీకు ఏ బ్రేక్ వేసినా సరే 2 బ్రేక్లు అయితే పడతాయి. బ్రేకింగ్ అనేది చాలా బాగుండిద్ది. చాసిస్ విషయానికి వస్తే అండర్బోన్ చాసిస్ ఇచ్చారు. మ్యాక్సిమం అన్ని స్కూటీస్లో ఇదే చాసిస్ అనేది చూస్తాము. చాసిస్ అనేది చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. నేను డ్రైవ్ చేసినప్పుడు చాలా స్మూత్గా అయితే అనిపించింది. ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారు. ఇది మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్న ఇది కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 90/90 12 ఇంచ్తో లభిస్తుంది. ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ టైర్ అయితే ఇలా ఉండిద్ది. రేర్ టైర్ విషయానికి వస్తే 110/90 10 ఇంచ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు. చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 1880mmతో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 685mmతో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 145mm అయితే ఉండిద్ది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 785mm ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 5.2 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 99 kgs ఉంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. దానిపైన మీరు చూసుకున్నట్లయితే LED DRL అయితే ఉంది. టెయిల్ లైట్ వచ్చేటప్పటికి బల్బ్తోనే లభిస్తుంది. చూస్తానికి మీకు బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే ఇలా ఉండిద్ది. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా మీకు బల్బ్తోనే లభిస్తున్నాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేప్పటికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది టాప్ వేరియంట్లోనే లభించింది. అందుకే నేను మిమ్మల్ని టాప్ వేరియంట్ అయితే తీసుకోమని చెప్పాను. ఈ ఫుల్లీ డిజిటల్ కన్సోల్లోనే మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అన్ని డిజిటల్తోనే లభిస్తాయి. ఒకటే ట్రిప్ మీటర్ ఉంది. ఫ్యూయల్ గేజ్ కూడా మీకు డిజిటల్తోనే లభించింది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. ఇది ఆప్షనల్ అని చెప్పుకోవచ్చు. మీరు సపరేట్గా యాక్సెసరీ కింద కొనుక్కోవాలి. అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 21 లీటర్స్ అయితే ఉండిద్ది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఇందులో మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఒక మంచి ఫీచర్ వచ్చేప్పటికి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉండిద్ది. చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు గ్రాబ్ రైల్ ఉంది. సింగిల్ సీట్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది. సో ఇవన్నీ మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్లో. కలర్స్ కూడా మీకు చాలా కలర్స్లోనే లభిస్తుంది. సో టాప్ వేరియంట్ వచ్చేప్పటికి 2 కలర్స్, ఆర్మీ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. ఈ 2 కలర్స్లోనే మీకు టాప్ వేరియంట్ ర్యాలీ ఎడిషన్ అయితే లభించింది. నేనైతే మీకు టాప్ అండ్ స్ట్రీట్ ర్యాలీ ఎడిషనే మీకు సజెస్ట్ చేస్తాను. లేదు అనుకుంటే మీరు ఒక 2000 రూపీస్ తగ్గినట్టే అనుకుంటే మాత్రం డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే తీసుకోండి. సో టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి ప్రైస్ ఆన్ రోడ్ 99,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో మీరు ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే 30,000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 45 to 50 కిలోమీటర్స్ దాకా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బరువు తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మైలేజ్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మీకు ఇంకేమైనా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద షోరూమ్ నెంబర్ అయితే పెడతాను. సో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది 2021 Yamaha Ray ZR 125. సో దానికి సంబంధించిన కీ అయితే ఇలా ఉండిద్ది. ఇంజిన్ అయితే చాలా సైలెంట్గా ఉంది. అసలు స్టార్ట్ అయినట్టుగా లేదు. సో ఇది నేను ఫస్ట్ టైం అనమాట నడపడం అయితే. సో దీనికి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ రోడ్ మీద కూడా మనం ఇది డ్రైవ్ చేసుకోవచ్చు. సో అక్కడైతే మట్టి రోడ్ అయితే ఉంది. తార్ రోడ్ నుంచి మట్టి రోడ్కి వెళ్దాం. అక్కడ ఎలా ఉండిద్దో మీకు తెలుస్తుంది. డ్రైవింగ్ అనేది నాకు ఎలా అనిపించిందో నేను మీకు చెప్తాను.
సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్పీడోమీటర్ అయితే వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే కింద కనెక్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. లేకపోతే నార్మల్గా స్పీడోమీటర్ అయితే వర్క్ అయ్యిద్ది. ఇక్కడ మీరైతే స్పీడోమీటర్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే కామెంట్ చేయొద్దు, కింద కనెక్షన్ ఇవ్వలేదు అంతే. సో ఇది మట్టి రోడ్డు, కొంచెం రాళ్ళు అయితే ఉన్నాయి కానీ చాలా స్మూత్గా అయితే వెళ్తుంది. ఇంకా ఈ స్కూటీలో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే 125cc ఎయిర్ కూల్డ్ బ్లూ కోర్ ఇంజిన్ అని చెప్పాలి. అలాగే ఈ వెహికల్ వచ్చేటప్పటికి చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. సో అస్సలు మీకు బరువు అనేది అనిపించదు, 99 kgs ఉండిద్ది. 125cc కాబట్టి పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంది, కానీ 99 kgs ఉంది కాబట్టి కొద్దిగా పవర్ ఎక్కువ అనిపించింది. ఇంక ఇందులో 3 వేరియంట్స్ అయితే వస్తాయి. మీరైతే మాత్రం టాప్ వేరియంట్ అయితే తీసుకోండి, డిస్క్ వేరియంట్. సో డిస్క్ వచ్చేటప్పటికి 190mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేది లభించింది కాబట్టి బ్రేకింగ్ అనేది చాలా బాగుండిద్ది. నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది, అలాగే యూబీఎస్తో లభిస్తుంది, యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్. సో మీకు ఫ్రంట్ బ్రేక్ వేసినా సరే బ్యాక్ సైడ్ బ్రేక్ వేసినా సరే రెండు అయితే పడతాయి. సో బ్రేకింగ్లో మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. సస్పెన్షన్ కూడా మీకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. సస్పెన్షన్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. సో మీరు చూసారు కదా ఆఫ్ రోడింగ్ డ్రైవింగ్ ఎలా ఉందనేది, అక్కడ కూడా పెద్ద పెద్ద గుంతలు వచ్చినా కానీ ఇబ్బంది అయితే ఏమీ లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 145mm అయితే ఉంది. సో 145mm అంటే కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు. మీరు స్పీడ్ బ్యాగ్స్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అంత తొందరగా అయితే కింద ఏమీ తగలదు, కానీ 145 ఉంది కాబట్టి మనం కొద్దిగా చూసుకొని అయితే డ్రైవ్ చేయాలి. సీట్ హైట్ 785mm ఉండిద్ది, అంటే కొద్దిగా హైట్ తక్కువ ఉండిద్ది, చిన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇంక ఇందులో నాకు బాగా అనిపించింది కన్సోల్ అని చెప్పాలి. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అన్ని డిజిటల్తోనే లభిస్తున్నాయి. సో ఇది 2021 వేరియంట్ కదా, ఈ 2021 వేరియంట్లోనే ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు దీంట్లో బ్లూటూత్ అని చెప్పేసి. సో అందులో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండిద్ది, మనకి యమహా యాప్ అయితే ఉండిద్ది. ఆ యాప్ ద్వారా మీరు ఈ వెహికల్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు బ్లూటూత్ని. సో అది మనకి ఇంకా లాంచ్ అవ్వలేదు. సో ఇది 2021 వేరియంటే, కాకపోతే బ్లూటూత్ అవైలబిలిటీ అయితే ఇందులో లేదు. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన వెహికల్ అయితే బ్లూటూత్ అవైలబిలిటీ ఉంది. సో అది వస్తే మాత్రం దాని గురించి మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 21 లీటర్స్ అయితే ఉండిద్ది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా పట్టిద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే ఒక 5 seconds కనుక మీరు ఎక్కడైనా ఆగిపోతే మాత్రం ఇంజిన్ అయితే ఆగిపోయిద్ది. సో మీకు 2020 మోడల్కి 2021 మోడల్కి పెద్ద వేరియేషన్ అయితే ఏమీ లేదు, జస్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది అంతే. 2020 వేరియంట్ కూడా మనకి షోరూంలో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా మీకు డిస్కౌంట్స్లో ఆ వెహికల్ని అమ్ముతున్నారు. సో ఎవరైనా సరే 2020 వేరియంట్ కావాలనుకుంటే మాత్రం తీసుకోండి, ఒక 6000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఇస్తారు. లేదు నాకు 2021 వేరియంట్ కావాలనుకుంటే మాత్రం మీరు 99,000 రూపీస్ పెట్టి అయితే తీసుకోవాలి. 2021లోనే ఇంకా కొత్తగా లాంచ్ చేసిన వెహికల్ అయితే ఇంకొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. సో మీకు పెద్ద మార్పులు అయితే ఏమీ ఉండవు 2020కి 21కి. ఫ్రెండ్స్ అలాగే వెహికల్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, లేడీస్కి బాగా సెట్ అవుతుంది. 99 kgs ఉంది. ఫసినో ఉంది కదా, ఫసినో కూడా 99 kgs. సో అదే లైట్ వెయిట్తో మనకి రేజ్ ZR 125 అయితే డిజైన్ చేశారు. సో ఎవరైతే ఎక్కువ వెయిట్ మోయలేను, నాకు అంత పెద్ద వెహికల్ వద్దు అని అనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వెహికల్. అమ్మాయిలకి బాగుండిద్ది, అలాగే బాయ్స్కి చాలా బాగుండిద్ది, కాలేజ్ స్టూడెంట్స్కి. ట్రిప్ మీటర్ ఉంది. సో ట్రిప్ మీటర్ మీరు పెట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారో మీరు తెలుసుకోవాలంటే ట్రిప్ మీటర్ అయితే ఉంది. ఒకటే మీటర్ ఉంది, ట్రిప్ మీటర్ కూడా రెండు అయితే లేదు, ఓడోమీటర్ ఉంది. మొత్తం డిజిటల్తోనే లభిస్తుంది. నాకైతే బాగా నచ్చింది, సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సైలెన్సర్ కూడా కొత్తగా అయితే డిజైన్ చేస్తారు, ఇక్కడ యమహా అని చెప్పేసి రాసింది. సో ఓవరాల్గా అయితే బాగుంది, కాకపోతే ఎల్ఈడి లైట్స్ అయితే ఏమీ లేవు, ఒక డిఆర్ఎల్స్ మాత్రం ఎల్ఈడితో ఇస్తున్నారు. హెడ్లైట్ ఎల్ఈడితో వస్తే చాలా బాగుండేది. సో అదొక్కటే మిస్ అయింది. ఇంకా అంతే, నాకు ఇందులో ప్లస్ పాయింట్స్ అయితే అవే అనిపించినాయి. మైనస్లో అయితే నాకు అంతగా ఏమీ అనిపించలేదు.